మరి త్రివిక్రమ్ గారు ఒక సినిమా తీయబోతున్నారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి. సో ఇందులో ఇద్దరు హీరోలను అనుకున్నారు అనమాట, అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని. స్క్రిప్ట్ అటు ఇటు తిరిగింది. సో మీ పరంగా ఎవరు సెట్ అవుతారు ఈ పాత్రకి? అల్లు అర్జున్ అయినా ఎన్టీఆర్ అయినా సరే ఇప్పుడు బాగా చరిష్మా ఉన్నటువంటి యాక్టర్లు, హీరోలు. నిజంగా ఇద్దరికి కూడా పాన్ ఇండియా పరంగా కూడా మంచి పేరుంది, ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా తెచ్చుకున్నటువంటి హీరోలు. ఇద్దరిలో ఎవరిని పెట్టినా చూడ సరే ఒక అద్భుతమైన సినిమాగా త్రివిక్రమ్ గారు మలచగలరు. ఆయన మాటల మాంత్రికుడు, బ్రహ్మాండమైన కథనంతో ముందుకొచ్చి చక్కటి పర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించి సెన్సేషనల్ మూవీగా హిట్ నిలబెట్టబోతారు. కాబట్టి అటు అర్జున్ గారైనా ఇటు ఎన్టీఆర్ గారైనా కథకి ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇద్దరులో ఒక్కరున్నా సరే కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కువ మనం చూసాం కదా, ఆల్రెడీ యమదొంగ చూసాము, అలానే మన పుష్ప 2లో కూడా అల్లు అర్జున్ గారు ఎక్కడ తగ్గలేదు. సో ఎవరు సెట్ అవుతారు అంటే ఫ్యాన్స్ కి ఒకటి అదే అయిపోయింది అనమాట, మా హీరో అని చెప్పి వార్ చేస్తున్నారు. ఇందులో ఇలాంటి ఫ్యాన్స్ మధ్య మనస్పర్ధలు పెట్టకూడదు. ఎందుకంటే అర్జున్ అయినా లేకపోతే ఎన్టీఆర్ అయినా మంచి హీరోలు, తెలుగు హీరోలు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోలు. ఇద్దరులో ఎవరు సినిమా చేసినా బాగుంటది. ఇప్పుడు ఇద్దరు మంచి యాక్టర్లే, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కూడా చెప్పలేము. అటు డాన్స్ లో కానీ ఇటు పర్ఫార్మెన్స్ లో కానీ ఎన్టీఆర్ మన అర్జున్ కూడా ఒక్కరిని మించినటువంటి ఒకరు వీళ్ళిద్దరు. అంటే ఇది పౌరాణిక సినిమా కదా, ఒక సో ఎవరు ఆ పాత్రకి? పౌరాణిక సినిమా డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుందబ్బా, వీళ్ళు పర్ఫార్మర్సా కాదా అది మనం ఆలోచించాలి. ఇద్దరు కూడా గొప్ప పర్ఫార్మెన్స్ కాబట్టి ఇద్దరు యాక్ట్ అవుతారు, ఇద్దరిని కూడా చేయించుకోగలుగుతాడు. ఇతను తక్కువ చేస్తాడు అతను ఎక్కువ చేస్తాడని చెప్పలేం కదా. కాబట్టి ఇద్దరు కూడా ఒకే సైజు మనుషులు కాబట్టి అతను అనుకున్న కథకి ఇద్దరు సరిపోతారేమో, లేకపోతే ఇద్దరిని పెట్టి సినిమా చేస్తున్నాడేమో. కానీ ఇద్దరులో ఎవరు చేసినా అద్భుతంగా ఉంటుంది. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పలేము. ఇప్పుడు రామ్ చరణ్ అయినా సరే బాగానే ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు, మన తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్లు. కాబట్టి ముగ్గురులో ఎవరు పెట్టి తీసుకున్నా సరే కానీ ఆ సినిమా మాత్రం సెన్సేషనల్ విజయం సాధించడం జరుగుతుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక పెద్ద భారీ ఎత్తులో సినిమా చేయబోతున్నారు. ఒక హిస్టారికల్ సినిమా చేయబోతున్నారు. పౌరాణిక సినిమాను హిస్టారికల్ సినిమా రెండు నాకు సరిగా ఐడియా లేదు, కానీ ఒక అద్భుతమైన సినిమా చేయబోతున్నారు మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇప్పటికే ప్రపంచ స్థాయిని దాటి ఇండియా స్థాయిని దాటి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా. సో ఆల్రెడీ కలేజా అనే ఒక సినిమా తీశారు త్రివిక్రమ్ గారు. సో అందులో కూడా దేవుడి కాన్సెప్టే ఉంటుంది అనమాట. సో నేను దేవుడిని అని చెప్పి మహేష్ బాబు గారు అనడం, ఆ సినిమా అంతగా ఆడలేదు. సో చాలా మంది ఒకవేళ అలాంటి సినిమా తీస్తే కనుక కష్టం అయిపోతుంది అని అంటున్నారు. మీరే ఇప్పుడు తీస్తున్నటువంటి హిస్టారికల్ సినిమా మైథలాజికల్ కాబట్టి అది మామూలుగా సాంఘిక సినిమానే తీసాడు. అది దేవుణ్ణి ప్రధాన పాత్రలో పెట్టి తీలా. ఏదో అలాగా ఒక మనిషి కొంచెం దేవుడు, ఒక మనిషి ఏదనుకుంటే అది అయిపోతుంది, అతనే దేవుడు అనేసి ఆ కాన్సెప్ట్ మీద తీసిన సినిమా. అది కొంతమందికి నెక్కింది, కొంతమందికి ఎక్కలేదు. అయినా సరే సినిమా బాగానే ఉంది అనిపించింది. ఇప్పుడు పౌరాణిక సినిమా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఆయన ఒక గొప్ప డైరెక్టర్ అండి. ఆయన ఎలాంటి సినిమాని తీసినా సరే చాలా గొప్పగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. కాబట్టి హీరోలు ఈవేళ హీరో స్థాయిని బట్టే సినిమా పెడుతుంది. హీరో గారు ముగ్గురు కూడా ఈవేళ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు, పెద్ద హీరోలు అయ్యారు. వీళ్ళ ముగ్గురు భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కాబట్టి ఎవరిని పెట్టి తీసినా ఓ అద్భుతమైన సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిర్మించి కూడా సూపర్ డూపర్ హిట్ కొడతారు. హలో హాయ్ నమస్తే. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఒక మైథలాజికల్ సినిమా తీస్తున్నారు. అది కూడా కుమారస్వామి జీవిత చరిత్ర అని చెప్పేసి తెలుస్తుంది. అవును. అయితే ఈ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరు సెట్ అవుతారంటే మీరు ఏ హీరో పేరు చెప్తారు? చూడండి, కాలం ఎంత విచిత్రంగా ఉందో. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కుమారస్వామి బయోగ్రఫీ చేస్తుంటే అల్లు అర్జున్ గారు ఒక పక్క, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకో పక్క, ఎవరిని పెట్టి తీయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ పాత్రకి అర్హులే. కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఈ సినిమా తీసినా చాలా బాగుంటది. అల్లు అర్జున్ గారితో ఈ సినిమా చేసినా కూడా బాగుంటది. ఒకవేళ వాళ్ళిద్దరిని కాదని
ఆ, కొంతమంది యాక్టర్లు బాలకృష్ణ గారు కానీ రామ్ చరణ్ గారు, అలాగే అది చెప్పి అదే బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున, వెంకటేష్, సంపూర్ణేష్ బాబు, అదే ఎవరైతే ఏమో చెప్పండి. ఒకవేళ సంపూర్ణేష్ బాబు గారితో చేసినా కూడా ఈ సినిమా బాగానే ఆడుతుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే పాపం ఎవరైనా ఇక్కడ ఎవరన్నా యాక్టింగ్ లో ట్రై చేసేవాళ్ళు, అరే నన్ను పెట్టి తీలేదే, నాకెందుకు రాలేదు ఈ అవకాశం అని అదొక బాధ, ఏడుపు. బ్రో ఇప్పుడు కాబట్టి చాలా మంది ఒక 80% పీపుల్ అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటున్నారు. ఎందుకంటే మనం అవును. సినిమాలో గానీ, బాలరామాయణంలో గానీ అన్ని పాత్రలు ఆయనకు తెలుసు అవును. అని చెప్పేసి. సో మీరు దానికి అగ్రీ చేస్తారా? ఖచ్చితంగా ఇది అగ్రి చెయ్యాలి ఇది. ఎందుకంటే ఆయన బాలరామాయణం ఆ సినిమాలో రాముడుగా క్యారెక్టర్ చేసాడు. తర్వాత జై లవకుశి ఆ సినిమాలో రావణాసురు క్యారెక్టర్ ఇట్ట స్టైలిష్ గా ఎట చేశాడు. కాబట్టి అట చేశాడని అతను అంటాడు. ఇంకోరు వచ్చి ఏమంటారు, బాలకృష్ణ గారే చేయాలంటారు. ఇంకొకరు ఏమంటారు, మళ్ళీ ప్రభాసే చేయాలంటారు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా రాంగ్. ఇది ఏంటంటే సినిమా క్యారెక్టర్ అనేది ఆ సినిమా హీరోకి డైరెక్టర్ చెప్తే చేస్తాడు అంతే. అంతేగాని ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వాళ్లే చేయాలని రూల్ అయితే లేదు ఎక్కడ. కాబట్టి ఈ సినిమా ఎవరు చేసినా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే యాక్సెప్ట్ చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వేం చేయలేవు కదా ఎవరిని. ఇప్పుడు నువ్వు వెళ్ళి లేదా నాకు ఆయన పెట్టిది అన్నావు అనుకో, నీ మాట అక్కడ ఎండైనా ఎవరైనా నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎంతమంది కోట్ల మంది వెళ్ళి చెప్పినా కూడా ఆయనతో అతనితో ఇతనితో చేయనా కూడా జరగదు. కాబట్టి త్రివిక్రమ్ గారు ఎవరితో అయితే పెట్టి తీస్తారో వాళ్ళతోనే సినిమా తీయాల్సిందే. కాబట్టి అల్లు అర్జున్ గారితో తీసిన, రామ్ చరణ్ గారితో తీసిన, జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసిన, మహేష్ బాబు గారితో తీసిన, ప్రభాస్ తో తీసిన, ఏమన్నా సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ బాబుతో ఈ సినిమా తీసినా కూడా మేము చూస్తాం. మేము యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కాబట్టి చూడండి, అది యాటిట్యూడ్ స్టార్ కి అతను పెద్ద ఫ్యాన్ అంట. పాపం అతని కోసం కోసుకుంటాడంట అతను కింద పైన. కాబట్టి ఇవన్నీ కూడా సినిమా హీరోలు క్యారెక్టర్స్ అనేటివి సహజంగా అందరూ చేస్తూ ఉంటారు. అందరి బాధ ఏంటంటే ఇక్కడ నేను సినిమా హీరో అవ్వలేదనే బాధ అందరికి, ప్రతి ఒక్కరికి బాధ.